ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము చతుర్థ స్కందము. అయితే పృథు చక్రవర్తి సనక సనందనాది మహర్షులతో అంటూ ఉన్నారు, మీ వంటి పుణ్యాత్ములకు భక్తితో నమస్కరించడం తప్ప నేను ఏమీ ఇవ్వలేను. ఒకవేళ ఏదైనా ఇవ్వడానికి సాహసిస్తే అది హాస్యాస్పదమే అవుతూ ఉంది. కాబట్టి మీరు మాకు అనర్చినటువంటి ఉపకారముతో మీకు మీరే సంతోషించాలి సుమా అని అంటున్న చక్రవర్తి చేత ఆ సనక సనందనాది మహర్షులు పూజింపబడి ఆత్మయోనిష్ఠులైన సనకాది మునీంద్రులు అతని స్వభావాన్ని ప్రశంసిస్తూ అందరూ చూస్తూ ఉండగా ఆకాశగమనంతో వెళ్ళిపోయారు. అప్పుడు అంటే పృథు చక్రవర్తి జ్ఞాన వైరాగ్యవంతుడై ముక్తిని పొందడం అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ, విను మహాత్మ ముఖ్యుడనొప్పు వైన్యుడేకాగ్ర చిత్తుడగుచూ నాత్మవిష్టుడైన తను నవాప్త కామునిగాగ బుద్ధిలోన దలచె భూవరుండు. ఓ విదురా, ఇంకా విను. మహాత్ములలో ప్రధానుడైన పృథు చక్రవర్తి ఏకాగ్రమైన చిత్తముతో ఆత్మనిష్ఠుడైన తనను కోరికలు తీరిన వాణినిగా భావించుకున్నాడు బుద్ధిలో. అప్పుడు కర్మంబులను యథాకాల దేశోచిత బల విత్తనములుగా బరగు ధర్మములను బ్రహ్మార్పణ బుద్ధిని చేసి కర్మాసక్తుడగుచు సమాహితుండు ప్రకృతి కంటెను దన్ను పరమైన ఆత్మను కర్మ సంచయ సాక్షిగాగా బుద్ధి నర్దిదలంచుచునాచరించుచునట్ల మెరసి సామ్రాజ్య లక్ష్మీ సమేత మందిరోద్యానవన భూములందు రాజ్య గరిమ వర్తింపగా నహంకార రహితుడగుచు తన చిత్తముననింద్రియార్థములను దగులకయుండే సన్మహోదారుండగుచు. అప్పుడు పృథువు కాలానికి ప్రదేశానికి తగిన బలము ధనాలు కలిగేటట్లుగా ధర్మములన్నింటినీ కూడా బ్రహ్మార్పణం చేసేటువంటి కర్మలలో ఆసక్తుడై ఉన్నాడు. ఫలం మాత్రం బ్రహ్మార్పణం చేసి ప్రకృతి కంటే పరమైన ఆత్మను కర్మ సంచయానికి సాక్షిగా బుద్ధిలోనే భావించాడు. అలాగే ప్రవర్తించాడు. అదే రీతిలో సామ్రాజ్య విషయకములైన మందిరాల్లోనూ ఉద్యానవనాల్లోనూ అహంకారం లేకుండా సంచరించాడు. తన చిత్తం ఇంద్రియార్థాల మీద తగులుకొనకుండా కర్మసాక్షిలాగా అంటే సూర్యునిలాగానే దేనికి అంతగా ప్రవర్తించాడు. నిరహమ్మతిరర్కవత్ అని మూలం అంటే సూర్యునిలాగా ప్రవర్తించాడు అని చెబుతూ ఇలా ఆధ్యాత్మ యోగ నిష్టతో కర్మములు చేస్తూ అచ్చి అనే భార్య యందు విజితాశ్వుడు, ధూమ్రకేశుడు, హరియస్వుడు, ద్రవిణుడు, ఉరుకుడు అనే పేర్లు గల తనతో సమానమైనటువంటి పుత్రులను 5 కన్నాడు. అప్పుడు జన వినుత భూమి వలనను ధనముల మర్యాద గొనుచు దాన నిమిత్తంబున గ్రమ్మరదానిచ్చుచు దిననాయకు బోలి వసుమతి పతియొప్పెన్. ఓ రాజా, సూర్యుడు భూమి నుండి నీటిని గ్రహిస్తాడు. అలాగే పృథువు ప్రజల నుండి మర్యాదతోనే ధనాన్ని గ్రహించేవాడు. అవసరమైనప్పుడు మళ్ళీ ప్రజలకే దానంగా ఇచ్చేవాడు. అంటే తాను నిమిత్త మాత్రుడనే భావమే కదా. ఇక్కడ మర్యాద అనే పదం చక్కగా ప్రయోగించాడు. మర్యాద అంటే అది లేకుండా దాని వరకు అని అర్థం. అభివిధి అంటే దానితో కలిపి అని అర్థం కదా. ఇక్కడ భూమి నుండి అంటే భూమి వరకు అని అర్థం. భూమి అందులో రాదు. అలాగే రాజు గ్రహించేటప్పుడు ప్రజలను కూడా లాక్కోడు.
ప్రజల వరకు అనగా ప్రజలను విడిచి ప్రజల వరకు అని అర్థం. ఈ విధంగా ఆ పృథువు అగ్నిలాగా ఎదిరింపరానటువంటి తేజస్సు కలిగినవాడు, ఇంద్రునిలాగా జయంపరానివాడు, భూమి వలె ఓర్పు కలిగినవాడు, స్వర్గం వలె కోరికలు తీర్చేవాడు, మేఘుని వలె కోరికలు వర్షిస్తాడు, సముద్రంలాగా గంభీరుడు, మేరు పర్వతం వలె శక్తిమంతుడు, యముని వలె శాసిస్తాడు, ఇంద్రుని వలె ఐశ్వర్యవంతుడు, కుబేరుని వలె ధనవంతుడు, వరుణుని వలె ధనరక్షకుడు, సర్వాత్మకుడైన వాయువు వలె బలము, ఓజస్సు, తేజస్సు కలిగినవాడు, రుద్రుని వలె సహింపరాని ప్రతాపం కలిగినవాడు, మన్మధుని వలె సుందరుడు, సింహం వలె శూరుడు, మనువు వలె వాత్సల్యం కలిగినవాడు, బ్రహ్మ వలె ప్రభుత్వం కలవాడు, బృహస్పతి వలె బ్రహ్మవాది, సర్వేశ్వరుని వలె జితేంద్రియుడు అయినా బ్రాహ్మణ భక్తి కలిగి లజ్జా వినయాలలోనూ పరోపకారాలలోనూ సాటి లేని వాడై లోకాలన్నీ పాలించగల గుణాలన్నీ తానే ధరించి ఉన్నాడు. అనఘాత్మకలోకత్రయమున సజ్జన కర్ణరంధ్రముల వినబడునా వినుతయసో మహనీయుడు జన వినుతుండైన రామచంద్రుని మాట్కిన్. ముల్లోకాలలోని సజ్జనులకు వినబడే కీర్తి కలిగి జనులంతా తన విజయగాథలను కీర్తిస్తూ ఉండగా అతడు శ్రీరామచంద్రుని వలె ప్రశస్తిని పొందాడు. సరసవచోర్త సత్పురుష సంగ సమంచిత గీయమాన సుస్థిరవర కీర్తి పూరము సుధీజన కర్ణములందు నుంచి తానిరుపమ సౌమ్య భాషణ మనీషల చేత ప్రజానురక్తుడై ధరణి నిరాజనామమున దాదగురెండవ చంద్రుడోయనన్. సరస రమణీయాలైన వాక్కులతో సత్పురుషులు గానం చేసే తన కీర్తి ప్రవాహాలు విద్వాంసుల చెవులకు విందు చేసేటట్లుగా ఉన్నాయి. తన వాక్కులతో బుద్ధితో ప్రజానురాగాన్ని చూరగొన్న చంద్రుడా అన్నట్లుగా రాజశబ్దం సార్థకం చేసుకున్నాడు. ఇంకా మహాత్ముడు విజ్ఞాని అయిన పృథు మహారాజు పురాలయందు గ్రామాదులను వృద్ధి పొందించి ప్రజారక్షణాన్ని చేశాడు. స్థావరాదులకు జంగమాదులకు అంటే కదిలేటువంటి వాటికి కదలనటువంటి వాటికి కూడా బ్రతుకు తెరువులు కల్పించాడు. సత్పురుష ధర్మాన్ని రక్షించాడు. ఈశ్వరుని యొక్క ఆదేశాన్ని పాటించేవాడు. ఆ పృథువు ఒకనాడు తన వార్ధకం అంటే ముసలతనం చూసి తన పుత్రిక అయిన భూమిని కొడుకుల యందు నిలిపి ప్రజలంతా అతని వినియోగానికి చింతిస్తున్నా సరే తన భార్యతో కలిసి తపస్సుకై అడవికి వెళ్ళిపోయాడు. కందమూల ఫలాసి అయి బహుకాలముగ్ర తపః పరిస్పందుడై అటమీదటం దృణపర్ణ భక్షణ చేసి యా చందమేది జలాసి అయి నృపసత్తముండది మానితా మంద గంధవహాసి అయ్యగ్రమంబునన్ దృఢచిత్తుడై చాలా కాలము దుంపలు పళ్ళు తింటూ తపస్సు చేశాడు. తరువాత గడ్డి ఆకులు తిని తపస్సు చేశాడు. అది కూడా విడిచి కొంతకాలం నీళ్లు మాత్రమే గ్రహించి తపస్సు చేశాడు. అది కూడా విడిచి క్రమంగా మెల్లగా గాలి పీలిస్తూ దృఢచిత్తంతో తపస్సు చేశాడు. ఇలా ప్రవర్తిస్తూ మెండుగా మిటమిట మండు వేసవియందు దప్త పంచాగ్ని మధ్యమమున నిలిచి మానక జడిగొన్న వానకాలంబున బైకోక వేయక బయట నిలిచి జనులు హూహూయను చలివేల గుత్తుక బంటితోయముల లోపల వసించి శిశిరంబుసాల నల్ధిశిల బర్విన వేల వెలయ భూషయనుడై విశ్రమించి మహిత నియతి దితిక్షా సమన్వితుండు నియత పరిభాష నుండు జితానిలుడు దాంతుడిద్ధమతీశ్వరార్పిత బుద్ధి అనఘుడు ధ్వరేతస్కుండును నైక్రమోచితముగా. వేసవిలో పంచాగ్నుల మధ్యలో నిలిచి తపస్సు చేసేవాడు.
జోరుగా వర్షం పడుతూ ఉంటే మీద వస్త్రమైనా లేకుండా ఆరు బయట నిలిచి తపస్సును చేసేవాడు. చలికాలంలో మెడలోతు నీళ్లలోనూ నిలిచి తపస్సు చేసేవాడు. కటిక నేల మీద విశ్రమించేవాడు. ఎంతో వినయముతో, ఎంతో నియమంతో ధరించాలనే పట్టుదలతో స్వల్పంగా మాత్రమే మాట్లాడుతూ మౌనంతో ఊర్ధ్వరేతస్కుడై వాయువును నిరోధించి ఘోరమైన తపస్సు చేశాడు. ఈ విధంగా ఘోర తపస్సుతో కర్మశేషం అంతా నశించిపోయింది. ప్రాణాయామాలతో అర్షడ్వర్గాలను జయించేశాడు. బంధనాలన్నీ తెగిపోయాయి. పృథు మహారాజు సనత్కుమారుడు చెప్పిన యోగ మార్గంలో సర్వేశ్వరుని సేవించాడు. ఇలా భగవద్ధర్మం ఆచరిస్తూ సాధు ప్రవర్తనుడు, శ్రద్ధాయుతుడు అయిన పృథువుకు నారాయణుని మీద అనన్యమైన భక్తి కలిగి వృద్ధి కాజొచ్చింది. నరలోకోత్తర భగవత్ పరిచర్యారాధనమునదత శుద్ధాంత కరణుండగు నా పృథునకు సరసిరుహోదరు కథాను సంస్మరణమునన్ పరిపూర్ణంబగు భక్తి నిగరమని సంశయాత్మకంబై చాలన్ వరళిన హృదయ గ్రంథిని నిరసించు విరక్తియుతమనీష జనించెన్. ఓ విదురా, భగవత్ సేవ చేతను ఆరాధనం చేతను శుద్ధమైన అంతఃకరణం కలిగిన పృథు మహారాజుకు హరికథలను సదా స్మరించడంతో పూర్ణమైన భక్తి కలిగింది. ఆ భక్తి ప్రభావంతో సంశయాలకు నిలయమైన హృదయ గ్రంథి అంటే ఆ ముడిని కూడా నిరసించే విరక్తితో కూడిన మనీష అంటే అటువంటి వైరాగ్యముతో కూడినటువంటి బుద్ధి కలిగింది. దానితో అతనికి దేహము ఆత్మ అంటే ఆత్మజ్ఞానం పోయింది. ఏ దేహాత్మజ్ఞానం అయితే ఉన్నదో అది నశించింది. ఆత్మస్వరూపం మాత్రమే తెలిసింది. శ్రీహరి కథాసక్తి కలిగింది. అటువంటి వారికి యోగ సిద్ధుల మీద ఆసక్తి ఉండదు. హృదయ గ్రంథి విడిపోయింది. జ్ఞానం కలిగిన తరువాత ఆత్మయందు ఆత్మను అనుసంధానం చేసి బ్రహ్మభూతుడై తన శరీరాన్ని విడవాలి అని నిశ్చయించుకున్నాడు. కోరి మడములచే గుదపీడనము చేసి పూని ముక్తాసనాసీనుడగుచూ ధనరు మూలాధారమున నుండి వాయువు నొయ్యన నెగయించి యొనర నాభికలితంబుగా వించి క్రమమున హృద్వత్సక కంఠశిర కోష్టకముల చేర్చి కైకొని మూర్ధ భాగములకు నెగయించి ప్రాణముల్ విడిచి ఆ పవనునందు నాకాశమాకాశమందు తేజమందు తేజంబునుదకంబునందు నుదకమద్దిగాయంబు మేధినియందు గలిపే భూనివాని యదోచితస్థానములుగా చీలమండలతో గుదమును పీడించి ముక్తాసనములో కూర్చున్నాడు. అలా కూర్చుండి మూలాధారము నుండి వాయువును మెల్లగా పైకి లాగాడు. పైకి లాగినటువంటి వాయువును నాభిలో నిలిపి తరువాత ప్రేవులయందు అంటే స్వాధిష్టానమునందు, మరి బొడ్డు మణిపూరమునందు, వక్షస్థలము కంఠమునందు, వక్షస్థలము హృదయమునందు, తల అనే స్థానాలలో పైకి ఈ విధంగా వృద్ధి చెందింపజేస్తూ అనే స్థానాలలో అన్నింటి యందు కూడా ఏ విధంగా అంటే మూలాధారం నుండి మెల్లగా పైకి లేపినటువంటి గాలిని వాయువుని నాభిలో నిలిపి, ప్రేవులందు నిలిపి, స్వాధిష్టాన స్థానమందు నిలిపి, బొడ్డు అంటే మణిపూరకమునందు నిలిపి, వక్షస్థలమునందు నిలిపి, ఇంకా కంఠమునందు తల అనే స్థానాలలో కూడా నిలిపి దానిని నెమ్మదిగా పైకి లాగుతూ కోరికలు విడిచేసి వాయువునందు, ఆకాశాన్ని ఆకాశంలోనూ, తేజస్సును అగ్నిని అగ్నిలోనూ, ఉదకాన్ని ఉదకంలోనూ, శరీరాన్ని భూమిలోనూ కలిపివేశాడు. తరువాత భూమిని ఉదకంలోను, నీటిని తేజస్సులోను, తేజస్సును వాయువులోను, వాయువును ఆకాశంలోను, ఆకాశాన్ని మనస్సులోను, మనస్సుని ఇంద్రియాల్లోను, ఇంద్రియాలను తన్మాత్రలలోను,
తన్మాత్రలను అహంకారాలలోనూ అహంకారాన్ని మహత్తత్వంలో కలిపి అట్టి సర్వ కార్యాలకు కారణమైన మహత్తత్వాన్ని అంటే జీవోపాధిభూతమైన ప్రకృతి యందు కలిపి జీవుడైన పృథువు జ్ఞాన వైరాగ్యాలలో పూర్తి జ్ఞాన వైరాగ్యాలతో బ్రహ్మలో నిలిచి మాయా అనబడే ఆ ఉపాధిని విడిచి ముక్తుడయ్యాడు అని ఇంకా ఇలా అన్నాడు. అంతనా పృథుని భార్యామణియగు నచ్చి పుడమిపై వడినడుగిడిన గంధు సుకుమార పాదాబ్జ సుందరి రత్నంబు నతుల పతివ్రతయగుట చేసి ఆత్మేశ కృత సువ్రతాచరణంబును సుమహిత భక్తి శుశ్రూషణమును నార్షేయమగు దేహయాత్రయునను వీని చేత మిక్కిలి కృషీభూత దేహయయ్యు బ్రియనాదకృత కరుణావలోక కరతల స్పర్శనాది సత్కారములను నబల సుఖ వృత్తి చెంది అయ్యడవులయందు కృషతమది దోపకుండ జరించునప్పుడు ఆ పృథు చక్రవర్తి భార్య అచ్చి మహాదేవి ఆమె నేల మీద కొద్ది వేగంగా కాలు మోపితే చాలు పాదాలు కందిపోతాయి. అంతటి సౌకుమార్యం గల సుందరి పతివ్రత భర్త చేసిన మంచి గొప్పవైన సువ్రతాల చేత తాను కూడా భక్తితో చేసిన శుశ్రూష సేవ చేత ఋషి ప్రవర్తనతో కూడినటువంటి దేహయాత్ర చేత చాలా కృషించినా కూడా భర్త యొక్క కరుణా దృష్టితోనూ కరస్పర్శతోనూ అడవుల్లో కూడా సుఖంగా ఉండేది. మనసులో కూడా కష్టపడుతున్నాను అనుకోకుండా కృషత్వం కనబడకుండా ఉండేది. తన మనముననే దుఃఖముననయంబు నెరుంగనట్టి అచ్చి నిజాధీసుని ప్రాణరహిత దేహముగనుగొని విలపించి విగత కౌతుకయొగుచున్. ఎన్నడూ తన మనసులో దుఃఖం అనేది ఎరుగదు అచ్చి. ఇప్పుడు భర్త శవాన్ని చూసి ఎంతగానో విలపించింది. మానితమందరసాను ప్రదేశంబునందు జితారోపమద్ది చేసి లలిత మహానది సలిల సుస్నాతయై కలిత మహోదార కర్ముడైన నాదునకుదక దాన క్రియల్ గావించి అతి భక్తి సురళకు నతులు నచ్చి వహ్నికి ముమ్మాటు వలగొని పతిపాద కమలయుగంబు చిత్తమున నిలిపి వీరవరుడైన పృథివీ తలేసునందునను గమనము సేయునట్టి సాధ్వి నచ్చి కనుగొని దేవ భార్య సహస్రమాత్మనాదుల గూడి నెయ్యంబుతోడా ఆ మందర పర్వతం చర్యలలో చితిని సిద్ధం చేసింది అచ్చి. నదిలో స్నానం చేసింది. పతికి ఉదక ప్రదానం చేసింది. దేవతలకు నమస్కరించింది. అగ్నికి ముమ్మారు ప్రదక్షిణం చేసింది. భర్త పాదాలు మనసులో నిలిపింది. ఆమె సహగమనం చేసింది. అలా చేస్తూ ఉన్న పరమసాధ్విని చూసి వేల కొద్ది దేవకాంతలు తమ భర్తలతో కలిసి చూసి పులకించిపోయారు. పరమోత్కంఠను నమ్మందరగిరి సాను ప్రదేశ తలమున వరు సంగురించిరి నవసురభిత వరమందార ప్రసూన వర్షములంతన్. చాలా కుతూహలంతో మందర పర్వతం యొక్క చర్యల్లో కొత్త సువాసనలు వెదజల్లే మందార పుష్పాల వర్షం నిరంతరంగా కురిపించారు ఆ దేవతలు. తరమిడి అచ్చరలాడిరి మొరయించిరి శంఖతూర్యములు దివిజులు పాడిరి కిన్నర జనులు పరస్పర నుతులు నరించి రాసు పర్వాంగనలు వరుసగా అప్సరసలు నాట్యాన్ని చేశారు. దేవతలు శంఖనాదాలు పూరించారు. కిన్నరులు పాటలు పాడారు. సురాంగణులు పరస్పరం స్తుతించారు. ఇంకా అన్నారు. చర్చింపనిట్టినాశ్చర్యమెందెని గనుగుంటిరియచ్చి అనులతాంగి ధన్యాత్మురాల్ గదా
తన విభుతో కూడి ఇందిరా రమణి యజ్ఞేశు కూడి వెనుచను కైవడినను గమనము శేషనీయమా నిజ హృదయేశుడైన ఘనువైన్యునోర్ధ్వలోకమ్మును బొందును నేడింత వట్టును నిశ్చితంబు పరమయోగీంద్రులకు దుర్విభావ్యమైన దృఢ సుకర్మము వలన నతిక్రమించి వైన్యభూమీసు వెనుచని వరుసనోర్ధ్వగామినియునయ్యని ఇంటి ఘనత నొంది. ఇంత వింత ఎక్కడా చూడలేదు. ఈ అచ్చి చాలా పుణ్యాత్మురాలు. లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అనుసరించినట్లుగానే ఈమె తన పతిని అనుగమించింది. ఈమె తన భర్త అయిన వైన్యునితో ఊర్ధ్వలోకాన్ని పొందుతుంది. నిశ్చయము పరమయోగులకు కూడా భావింపరాని పవిత్ర ప్రవర్తనతో ఈమె పృథు చక్రవర్తిని అనుసరించి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతోంది. అందువల్ల పతివ్రతలకు అసాధ్యమనేది లేనే లేదు. పరికింపగనే మనుజుడు హరిపదమును బొందజేయునట్టి వివేక స్ఫురణం ధనర్చువానికి బరువడి నిలవ బొందరాణి పదమం గలదే. శ్రీహరిపదమును కలిగించే వివేకం గలవానికి పొందరాని పదమంటూ ఉంటుందా అంటే ఉండనే ఉండదు. అట్టి అపవర్గ సాధనమైన మనుజ భావమొందియు విషయ సంబద్ధుడగుచూ వసుధనెవ్వడు వర్తించువాడు ధరణి ననయము నిజాత్మ వంచకుడనగబరగు. అటువంటి మోక్ష సాధనమైన మనుష్య భావం పొంది కూడా విషయలంపటుడై ప్రవర్తించేవాడు ఆత్మవంచకుడే అవుతూ ఉన్నాడు. అనివారలు దన్నద్దిని వినుతింపగనర్చి ఆత్మవిభుడగు పృథుండుందిన అచ్యుతలోకంభుననుపమ విభవమును బొందెనని విదురునకున్. ఇలా దేవతలు తనను ప్రశంసిస్తూ ఉండగా అచ్చి మహాదేవి తన భర్త అయిన పృథు చక్రవర్తి పొందిన అచ్యుతలోకంలో మహావైభవాన్ని పొందింది. మునివరుడగు మైత్రేయుడు వినయంబున నెరుగ చెప్పి వెండియుదగనిట్లను నమ్మహానుభావుండనగుడు భగవద్వరుండు నగు బృదుడనగా. మైత్రేయ మహర్షి వినయంతో విదురునికి చెప్పి ఇంకా ఇలా అన్నాడు. పృథు చక్రవర్తి మహానుభావుడు, పరమ భాగవతుడు. ఏ నీకిప్పుడు చెప్పితి మానుగ నీ పుణ్య కథను మహిత శ్రద్ధాదీనుండై విస్ఫురధవధానుండై ఎవ్వడే నిదనరిన భక్తిన్ వినిన పఠించిన వ్రాసిన వినిపించిన వాడు పృథుడు విమల గతి పొందిన క్రియా హరిపదముందెడు ననయము నిర్ధూత పాపుడగుచు మహాత్మా. ఓ విదురా, దీన్ని నేనిప్పుడు నీకు చెప్పాను. ఈ పుణ్య కథను ఎవడైనా భక్తితో శ్రద్ధతో విన్నా, చదివినా, వ్రాసిన, ఇతరులకు వినిపించిన వాడు పృథు మహారాజు నిర్మల గతిని పొందినట్లుగా పాపం నశించిపోయి ఆ హరిపదాన్ని పొందుతాడు మహాత్మా అని చెబుతూ, బ్రాహ్మణుడంచిత భక్తి పఠించిన బ్రహ్మవర్చసము సంప్రాప్తమగును క్షత్రియుండద్దిమై చదివిన విన్నను జగతి విభుత్వంబు సంభవించు వైశ్యుండు విని ధనవంతుడై ఒప్పును శూద్రుండు వినను సుశ్లోకుడగును మరియును భక్తి ముమ్మాటు పఠించిన విత్త విహీనుండు విత్తపతియు నా ప్రసిద్ధుడు ప్రఖ్యాతయసుడు ప్రజలు లేని అధముడు వితతా సంతానయుతుడు మూర్ఖచిత్తుండు విజ్ఞాన బోధమతియునగుచునుతికెక్కుదురు మహితాత్మ మరియు. విప్రుడు భక్తితో చదివితే బ్రహ్మవర్చస్సు కలుగుతుంది. అదే రాజు చదివితే జగతికి నాథుడవుతాడు. వైశ్యుడు విన్నాడనుకో ధనవంతుడే అవుతాడు. శూద్రుడు వింటే సత్ప్రవర్తన కలుగుతుంది. 3 సార్లు భక్తితో చదివితే ధనము లేనటువంటి నిర్ధనుడు ధనపతి అవుతాడు.
అప్రసిద్ధుడు ప్రసిద్ధుడవుతాడు, సంతతి లేనివాడు పుత్రవంతుడు అవుతాడు, మూర్ఖుడు జ్ఞానబోధ కలిగి ప్రశస్తికెక్కుతాడు. ఈ లోకంలో పురుషులకు ఈ చరిత్ర చాలా శుభాన్ని కలిగిస్తూ ఉంది. వారికి ఉన్నటువంటి పూర్వం ఉన్నటువంటి ఆ అశుభాన్ని తొలగిస్తుంది. ధనము, కీర్తి, ఆయువు, స్వర్గము కలిగిస్తుంది. కలిదోషము హరిస్తుంది. కోరేవారికి ధర్మము, అర్థము, కామము, మోక్షాలను కూడా ఇస్తుంది. అందుచేత తప్పకుండా దీనిని వినవలయును. యుద్ధంలోకి వెళ్ళే రాజు ఈ చరిత్ర విని చదివి శత్రువుని ఎదిరిస్తే ఆ విరోధి పృథువుకిచ్చినట్లుగా కప్పాలు చెల్లిస్తాడు. ఇతర ఆసక్తి విడిచిన భక్తుడు పుణ్యప్రదమైన ఈ చరిత్ర వింటూ చదువుతూ ప్రతిదినము దీన్ని వినిపిస్తూ ఉంటే సంసార సముద్రం దాటించే నావ వంటి శ్రీహరి పాదాల మీద నిశ్చల భక్తి కలుగుతుంది. అతడు పృథు చక్రవర్తి పొందినటువంటి విష్ణు పదాన్ని పొందుతాడు. పృథునకు నచ్చికి బుట్టిన పృథు కీర్తి ధనుండు ఘనుండు పృథు తుల్యుండై పృథు శౌర్య ధైర్య ధుర్యుడు పృథివిన్ విజితాస్ఫుడోప్య పృథివీపతి అయి. ఆ పృథు మహారాజుకు అచ్చి మహాదేవికి పుట్టిన కుమారుడు విజితాస్ఫుడు. అతడు ఇంద్రుణ్ణి జయించి అశ్వాన్ని తీసుకొని వచ్చాడు. అందుచేత అతనికి ఆ పేరు వచ్చింది. అతడు తండ్రితో సమానమైనవాడు, శౌర్యము ధైర్యము కలిగినవాడు, తండ్రికి తగిన తనయుడై రాజై రాజ్యాన్ని చేస్తూ ఉన్నాడు. వినుమంతర్ధానగతిం ధనరు సునాసీరు వలనదగ విజితాస్ఫుండును మరి అంతర్ధానుండను పేర ప్రసిద్ధుండయ్యనతి చతురుండై. అంతర్ధానం చెంది వచ్చిన ఇంద్రుణ్ణి జయించినందువల్ల విజితాశ్వునికి అంతర్ధానుడు అనే పేరు కూడా సార్థకమైంది, ప్రసిద్ధమైంది అని మైత్రేయ మహాముని మరి శ్రీ విదుర మహాశయునికి తెలియజేస్తూ ఉన్నారు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.